వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి రాఘవయ్య పార్క్ వ్లాగ్ అండి. ఓకే, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి టికెట్స్ అనేవి ఉంది. చిన్నపిల్లలకి 10 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. అండ్ ఇది చాలా చిన్న పార్క్ అండి, అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా డెవలప్ చేశారనమాట. అండ్ వాటర్ బ్రిడ్జ్ అనేది పెట్టారు. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. చూడండి, బ్రిడ్జ్ చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ టైమ్స్లోనూ బాగుంటుంది, ఈవినింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ అనేది కొంచెం లైటింగ్స్ వల్ల ఇంకా ఎక్కువగా బాగా అనిపిస్తుంది. అందుకని నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను. ఓకే, చూపిస్తున్నాను చూడండి. బ్రిడ్జ్ అనమాట, ఇది వాటర్ బ్రిడ్జ్. చాలా బాగుంది ఇది. అండ్ ఎక్కువ మెంబర్స్కి అంటే ఒకేసారి ఎక్కువ మెంబర్స్ ఎలో లేదనమాట. అక్కడ రాసుంది ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఎలో అని చెప్పి. చూశారు కదా, అదిగోండి 10% అలో. చూశారు కదా, 10 మెంబర్స్ మాత్రమే అలౌడ్ అనమాట ఒక్కసారిగా. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా చూపిస్తున్నాను మీకు. ఇదంతా చాలా చాలా బాగుందన్నమాట. నైట్ టైమ్ వ్యూ అనేది చూడండి, అలా లైటింగ్స్ అవి వాటర్లో ఆ లైటింగ్స్ అవి పడుతూ చాలా బాగుంది. అండ్ ఇది దాటి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అటు సైడ్ కూడా మనకు వచ్చేసరికి ఇంకా కొంచెం పార్క్ లాగా జస్ట్ స్పేషియస్ ప్లేస్ అనేది ఉందన్నమాట. మనం కావాలంటే ఇంకా అట్లా వెళ్ళొచ్చు, కొంచెం అలాగే ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. జస్ట్ అలాగ వాకింగ్ చేసుకుంటూ అన్నీ చూసుకోవచ్చు. అండ్ చూసారు కదా బ్రిడ్జ్ అనేది ఎలా ఉందో, మొత్తం ఫుల్ వే అనమాట ఇది. అండ్ ఇంకా అటు సైడ్ వెళ్తున్నాను మేము. ఇంకా అలాగా ఎదరకు అనేది వెళ్ళాలి. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళి ఇంకా మనకి ఇంకా అటు పక్కన అనేది ఉంటుంది. ఇది కూడా లొకేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం ఇంకా ఫ్రంట్ సైడ్కి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా అంతా కూడా అటంతా కూడా చూస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, గ్లాస్ ఫ్రేమ్ అనేది పెట్టారు. ఇక్కడ కూడా కలర్స్ అనేవి వస్తాయి, గ్లాస్ ఫ్రేమ్స్ అనమాట. దీని మీద నడుచుకొని వెళ్ళడమే మనము. అండ్ ఫుల్ బ్రిడ్జ్కి అంతా ఉంటుంది, కొంచెం మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ అటువైపుకి వెళ్ళిపోయిన తర్వాత ప్లేస్ అనమాట. ఇక్కడ ఇంకా అలా జీబ్రాస్ అవి ఉన్నాయి. అండ్ ఇంకా అటు పక్కన కొంచెం స్పేషియస్ ప్లేస్ అని చెప్పాను కదా, ఇంకా ఆ ప్లేస్లో అలా నడుస్తూ ఇంకా అలాగా ఎంజాయ్ చేస్తూ తిరగడం అనమాట. ఫ్యామిలీ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూడండి, ఇంకా అలా హాయ్ చెప్తున్నాను. ఓకే, హాయ్ హాయ్. అండ్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అటు సైడ్ కూడా వెళ్తున్నాం అనమాట. అటు సైడ్ కూడా అక్కడ కూడా స్విమ్మింగ్ది ఉండేదన్నమాట. అంటే జస్ట్ ఫౌంటైన్ లాగా వాటర్ అనేది పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అది పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను చూపిస్తున్నాను, ఇక్కడ మనకి ఫుడ్కి క్యాంటీన్ ఉంది అటు పక్కన. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. అండ్ అంటే ఉయ్యాల, జారుబండ అట్లాగా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. అలా వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి ఏంటంటే బీసెంట్ రోడ్కి ఆపోజిట్లో ఉంటుందండి రాఘవయ్య పార్క్. చిన్నదైనా కూడా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. ఇది కూడా టైం పాస్ చేసుకొని రావచ్చు, ఫ్యామిలీతో వెళ్ళచ్చు, వెళ్ళి బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇంక అట్లా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంక ఈ గ్లాస్ ఫ్రేమ్స్ చూసారా అవి ఎలా ఉన్నాయో, ఆ వాటర్ అలా ఆ వాటర్లో ఆ గ్లాస్ ఫ్రేమ్స్ అనేది ఆ లైటింగ్ కనిపిస్తూ చాలా చాలా బాగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఇంక అటు నుంచి వచ్చేసరికి ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా బయటకు అనేది వచ్చేస్తున్నాను చూడండి. ఇంకా అలా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ ఈ బయట వచ్చేసరికి ఇంట్లో పానీపూరి ఉంది. అండ్ ఇలా బెలూన్స్ అవన్నీ పెట్టారనమాట. ఇది వచ్చేసరికి చెప్పాను కదా, బీసెంట్ రోడ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, మీరు నాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఫొటోస్ చూడండి, ఇలాగా వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ ఫ్యామిలీ. బాయ్.